నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగసింది పిఎస్ఎల్వి C-62 శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగానికి సంబంధించిన లైవ్ విజువల్స్ని చూస్తున్నాము. 1485 కేజీల ఉపగ్రహాన్ని నింగిలోకి పంపించింది ఇస్రో. 3 స్టేజెస్ దాదాపుగా కంప్లీట్ కాబోతోంది. 3rd స్టేజ్ ప్రస్తుతం రన్ అవుతోంది. మరికొద్ది సేపట్లో 4th స్టేజ్లోకి ఎంటర్ అయిపోతోంది. ఇక సక్సెస్ అయ్యిందన్న మాట లాంఛనమే కాబోతోంది. భూపరిశీలన ఉపగ్రహానికి అన్వేషగా ఇస్రో నామకరణం చేసింది. దేశ రక్షణ రంగానికి సంబంధించి సేవల కోసం ఈ ప్రయోగం చేస్తున్నారు. 15 ఇతర ఉపగ్రహాలను కూడా నింగిలోకి తీసుకెళ్లింది పిఎస్ఎల్వి C-62. ఇస్రో హైలీ సక్సెస్ రేట్ రాకెట్ పిఎస్ఎల్వి తన 62వ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా చేస్తోంది. ప్రస్తుతము 3rd స్టేజ్ కూడా ముగింపు దిశకు రాబోతోంది. మరికొద్ది సేపట్లో 4th స్టేజ్లోకి ఎంటర్ కాబోతోంది. 1485 కేజీల ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది ఇస్రో. (2026) కొత్త ఏడాదిలో ఇది తొలి రాకెట్ ప్రయోగము. కక్షలోకి EOS-N1 సహా మరో 15 ఉపగ్రహాలు వెళుతున్నాయి. విదేశాలకు చెందిన ఉపగ్రహాలు 8 ఇందులో ఉన్నాయి. అలాగే మన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల శాటిలైట్లు 7 ఉన్నాయి. నింగిలోకి 1485 కేజీల బరువున్న EOS-N1 శాటిలైట్ వెళుతోంది. ఈ భూ పరిశీలన ఉపగ్రహానికి అన్వేషగా నామకరణం చేశారు. రక్షణ రంగం, సరిహద్దుల్లో నిఘాపై ఈ ప్రయోగం ఫోకస్ చేస్తోంది. దీని ద్వారా భారత భూభాగ సమాచారం తెలుసుకునే అవకాశం ఉంది. ఈ ప్రయోగం ద్వారా వాతావరణ మార్పులపై అధ్యయనం జరగనుంది. పర్యావరణ సమాచారం, వ్యవసాయ పరిశోధనలకు మార్గం సుగమం కానుంది.